హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైతే రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు, మనం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు, మనం ఏదైతే సెక్టార్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెక్టార్లో కూడా టాప్ మోస్ట్ కంపెనీస్, అది మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లార్జ్ క్యాపా అని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. కానీ గత 2-3 ఇయర్స్గా ఏదైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ కన్నా మిడ్ క్యాప్ స్టాక్ కన్నా స్మాల్ క్యాప్ స్టాక్స్లో మంచి పెర్ఫామ్ చేసి మంచి లాభాలు తీసుకొచ్చింది. కాబట్టి దీంట్లో ఏంటంటే లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అనేది కాకుండా మనం ఏ సెక్టార్లోనూ ఏ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి అన్నది మనం రీసెర్చ్ చేసి అలాంటి స్టాక్స్లో, అది లార్జ్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ అయినా స్మాల్ క్యాప్ అయినా అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఫ్రంట్ లైన్ స్టాక్సే అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఏదైతే కాస్త క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ బాగా ఇస్తూ మంచి లాభాలు తీసుకొస్తున్న స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకుంటే మనం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్లో డిఫరెంట్ సెక్టార్స్లో మనకి ఏదైతే మెటల్ సెక్టార్స్ దానికి సంబంధించిన స్టాక్స్లో మంచి లాభాలు వస్తున్నాయి గత 3 సంవత్సరాలుగా. అందులోనే స్టాక్ చిన్న స్టాక్ అయినప్పటికీ కూడా కొంచెం మెటల్స్ దాంట్లో అన్నీ కూడా 50,000 crores, 1 lakh crores, 2 lakhs crores ఉంటాయి. అలా కాకుండా ఒక 15,000 నుంచి 16,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి ఒక స్టీల్ కంపెనీ ఏదైతే జై బాలాజీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అన్న కంపెనీ నేను మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ఏదైతే ఇది స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీది, ఒక 16,000 కోట్లతోటి మంచి క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీది. ప్రైస్ కూడా ఒక 1,000 రూపీస్ లోపు 870 or 900 రూపీస్లో మంచి ప్రైస్లో మనకి రన్ అవుతున్నటువంటి స్టాక్ మనకి చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా సుమారుగా 50%, 55% నుంచి 65% వరకు కూడా ప్రమోటర్ స్టేకు, అదేవిధంగా ఎఫ్ఐఎస్ పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా బ్రహ్మాండంగా ఉన్నటువంటి స్టాక్ ఇది. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి సుమారుగా ఇది 1000 times మనకి మంచి ప్రాఫిట్స్ ఇచ్చినటువంటి కంపెనీది. అదేవిధంగా 10 times పెరిగినటువంటి కంపెనీది. అదేవిధంగా లాస్ట్ 3 years నుంచి లేదా లాస్ట్ 5 years నుంచి కూడా చూసుకున్నట్టయితే 100% హైక్ అవుతూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. ఇలాంటి కంపెనీస్లో మనకి ఏదైతే స్మాల్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ అయినా లేకపోతే చిన్న క్యాపిటలైజేషన్ ఉన్నప్పుడు కూడా మంచి ప్రమోటర్ స్టేక్ బ్రహ్మాండంగా ఉండి మనం ముందుకెళ్ళే స్టాక్స్లో, ఇలాంటి స్టాక్స్లో మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క రెవెన్యూ మోడల్ కూడా మనం చూసుకున్నట్టయితే సుమారుగా ఏదైతే రెవెన్యూ మోడల్ దగ్గర 2,900 కోట్ల దగ్గర నుంచి 4,500 కోట్ల వరకు కూడా మార్కెట్లో రెవెన్యూ క్యాపిటల్ కూడా బాగా ఇంక్రీజ్ చేసుకున్నటువంటి కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి రెవెన్యూ క్యాపిటలైజేషన్ తోటి ముందుకు వస్తున్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది ఏదైతే 1999 దగ్గర నుంచి కూడా ఇది లిస్టెడ్ కంపెనీ అయ్యి ఎంగేజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్ట్స్ వీళ్ళు చేసే ప్రధానమైనటువంటిది. వీళ్ళ యొక్క కీ ప్రొడక్ట్స్ ఏదైతే ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో చూసుకున్నట్టయితే ఇదైతే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో వాల్యూడ్ ఇన్ దట్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ ఇన్ ద డిఆర్ఐ, ఏదైతే స్పాంజ్ ఐరన్ ఏదైతుందో స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్, అదేవిధంగా ఫెర్రో అలాయిస్, అదేవిధంగా ఎలాయ్ అండ్ మైల్డ్ స్టీల్ బుల్లెట్స్ అండ్ రెయిన్ఫోర్ సిమెంట్ స్టీల్, అదేవిధంగా టీఎంటీ స్టీల్, అదేవిధంగా వైర్ రాడ్స్, అదేవిధంగా డిఐ పైప్స్ అండ్ డెక్టాయిల్ పైప్స్ అండ్ ఎలాయ్ అండ్ మైల్డ్ ఎలాయ్ హెవీ రాడ్స్. దీనికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో అంతా కూడా, ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అంతా కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇలాంటివన్నీ కూడా నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో దిట్టవేళ్ళు. అదేవిధంగా ప్రొడక్ట్ వైజ్ రెవెన్యూ కూడా ఇక్కడ స్ప్లిట్ చేస్తాను. ఏదైతే స్పాంజ్ ఐరన్ నుంచి ఎంత వస్తుంది, పిగ్ ఐరన్ నుంచి ఎంత వస్తుంది, అదేవిధంగా స్టీల్ బార్ అండ్ రాడ్స్ నుంచి ఎంత వస్తుంది, బుల్లెట్ అండ్ ఎంఎస్ ఇగ్నార్స్ నుంచి ఎంత వస్తుంది, ఫెర్రో అలాయ్, అదేవిధంగా డిఐ పైప్స్ అంటే డిఐ పైప్స్ ఒకటి ఫేమస్ ఇది జై బాలాజీ ఇండస్ట్రీస్ నుంచి. డిఐ పైప్స్ నుంచి ఎంత వస్తుంది అనేది అంతా కూడా రెవెన్యూ స్ప్లిట్ కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. రెవెన్యూ కూడా దేని నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, జియోగ్రాఫికల్ వైజ్ కూడా రెవెన్యూ స్ప్లిట్ చూసుకున్నట్టయితే డొమెస్టిక్గా మనకి ఏదైతే 95% డొమెస్టిక్గా మన ఇండియన్ మార్కెట్లోనే వీళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్లో కూడా 5% ఎక్స్పోర్ట్స్లో కూడా మంచి లాభాలు తీసుకొస్తున్నటువంటి కంపెనీ. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ 5 units ఇన్ 3 మినరల్ అండ్ రిచ్ స్టేట్ ఏంటంటే ఏదైతే ఈస్టర్న్ ఇండియాలోనే వీళ్ళకి ఏదైతే 5 units ఉన్నాయి, 5 units కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదంతా కూడా డీటెయిల్గా చూపిస్తాను. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి అమాలిగేషన్ కానీ, అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ హోల్డర్స్ కూడా ఏదైతే 52% నుంచి 56%కి ఇంక్రీజ్ అవ్వడం కానీ, అదేవిధంగా ప్లెడ్జ్ కూడా ఆల్మోస్ట్ స్టడీగా ప్లెడ్జ్ కూడా తగ్గడము, అదేవిధంగా ఫోకస్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంక్రీజింగ్ ద కెపాసిటీ ఆఫ్ ద యూటిలైజేషన్ యూనిట్స్ అండ్ రెడ్యూస్ ద కాస్ట్ అండ్ ఇంప్రూవింగ్ ద ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా వీళ్ళు ఫోకస్ చేస్తున్న ఏరియాస్. ఇక్కడ ప్రొడక్ట్ రేంజ్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్స్ దానికి సంబంధించి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఐరన్ ఇగ్నాట్స్ కానీ, ఐరన్ పిగ్ ఐరన్ కానీ, అదేవిధంగా ఐరన్ రాడ్స్ కానీ,
అదేవిధంగా డెక్టాయిల్ పైప్స్ దానికి సంబంధించింది కూడా ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి ఐరన్ ఏ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటుంది, ఎలా తయారు చేస్తుంటుంది అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఎందుకు దానికి ఇదొక ఇన్ డీటెయిల్ మన డిస్కషన్ తీసుకున్నప్పుడు యాన్యువల్ రిపోర్ట్ కానీ క్వార్టర్లీ రిపోర్ట్ కానీ ఫండమెంటల్గా వెరీ స్ట్రాంగ్గా ఉన్నది. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ కూడా మార్కెట్లో 52%, 56 వరకు కూడా మార్కెట్లో పెరగడం కానీ, అదేవిధంగా లాస్ట్ 3-4 క్వార్టర్స్గా మనకి మంచి రిజల్ట్ ఏదైతే ఈ స్టీల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వీళ్ళు సేల్ చేసి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఏదైతే తీసుకొస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్ అండ్ టెక్నికల్లో కూడా ఏదైతే ఆల్ ఇండికేటర్స్ మెజారిటీ ఆఫ్ ది ఇండికేటర్స్ అన్ని కూడా మనకి ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్న బయింగ్ ఏదైతే చూపిస్తున్నాయో దానికి సంబంధించినవన్నీ కూడా ఫుల్ ఫ్లెక్స్గా ఉన్నాయి. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వచ్చేటప్పటికి ఏదైతే అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్ టేక్ ఆఫ్ అవుతూ ముందుకెళ్తుందో దానికి సంబంధించిన చార్ట్ నేను ఇక్కడ డిస్ప్లే చేసి ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లో మళ్ళీ ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాకు. ఏదైతే మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి అంత రీసెర్చ్ చేసి అంటే ఉన్న సెక్టార్లో ది బెస్ట్ సెక్టార్గా మనం తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఐరన్, స్టీలు, మెటల్స్ దానికి సంబంధించిన దాంట్లో మనకు ఉన్న దాంట్లో టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, లేకపోతే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఏదైతే మనం ఈ స్టీల్కి సంబంధించిన దాంట్లో డిఫరెంట్ సెక్టార్లో అయితే మనం తీసుకుంటామో అలాంటిలో జైబాలాజీ ఇండస్ట్రీ కూడా ఆ స్టీల్ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమే కాకుండా సేల్స్ చేసి అద్భుతమైన రిటర్న్స్ తీసుకురావడంలో నెంబర్ 1 కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. మీరు కూడా రీసెర్చ్ చేసి ఇలాంటి స్టాక్స్లో మీకు మార్కెట్లో పెట్టడానికి అవకాశం ఉండి ఏదైనా ఉంటే ఇలాంటి స్టాక్స్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి బేస్గా చేసుకుని ఇలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.